కరేబియన్ దీవులు యుఎస్ఏ వేదికలుగా జూన్ 1 నుండి జరగబోయే టీ20 వరల్డ్ కప్ 2024 కోసం భారత జట్టును బీసీసీఐ ఇవాళ ప్రకటించింది. ఈ జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహించనుండగా హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. ఐపీఎల్ ప్రదర్శనలు అలానే సీనియారిటీ, కన్సిస్టెన్సీ ఆధారంగా రిషబ్ పంత్, సంజు సామ్సన్, శివం దూబేలు వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకోగా స్టార్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ పై వేటు పడింది. చాలా కాలం తర్వాత చహల్ టీ20 జట్టులోకి రాగా సిరాజ్, అర్షదీప్ సింగ్ తమ స్థానాలు నిలుపుకున్నారు. ఇదే క్రమంలో టీమిండియా స్క్వాడ్ ఎలా ఉంది? రిజర్వ్ ఆటగాళ్లుగా ఎవరిని ఎంపిక చేశారు? సెలక్షన్ లో బీసీసీఐ చేసిన తప్పులేంటో ఇప్పుడు చూద్దాం. స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ స్థానాల కోసం రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్లు ఎంపిక అవగా వికెట్ కీపర్లుగా రిషబ్ పంత్, సంజు సామ్సన్లకు చోటు దక్కింది. ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, శివం దూబే, స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లుగా రవీంద్ర జడేజా, అక్షర్ పటేళ్లు జట్టులో స్థానం దక్కించుకున్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో అర్షదీప్ సింగ్, మొహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రాలు చోటు సంపాదించారు. రిజర్వ్ ఆటగాళ్లుగా శుభ్మన్ గిల్, రింకు సింగ్, ఖలీల్ అహ్మద్, ఆవేష్ ఖాన్లను ఎంపిక చేయడం జరిగింది. ఈ సెలక్షన్ లో బీసీసీఐ చేసిన 4 తప్పులేంటో చూద్దాం. మొదటిది, హార్దిక్ పాండ్యా బౌలింగ్, బ్యాటింగ్ రెండు కూడా అంత గొప్పగా అయితే లేవు. పొరపాటున పాండ్యా 4 ఓవర్లు వేస్తే బ్యాట్స్మెన్ పరుగుల వరద పారించి పాతర వేస్తున్నారు. అదే సమయంలో దూబే ఐపీఎల్లో అసలు బౌలింగే వేయలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే టీమిండియాలో నిఖార్సైన ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ లేడు. ఫామ్లో లేని పాండ్యాను తీసుకోవడం పెద్ద తప్పిదం. ఆ స్థానంలో రింకు సింగ్ లాంటి హిట్టర్ను మెయిన్ స్క్వాడ్ లోకి తీసుకునుంటే బాగుండేది. రింకు సింగ్ లాంటి హిట్టర్ను రిజర్వ్ లో పెట్టి బీసీసీఐ పెద్ద తప్పిదమే చేసింది. ఇక రెండవ తప్పిదం ఏంటంటే కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ ఉండగా రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ను మెయిన్ స్క్వాడ్ లోకి తీసుకోవడం వల్ల పెద్ద ఉపయోగమేవీ కనపడడం లేదు. ఈ ఇద్దరిలో ఒకరిని పక్కన పెట్టి ఎన్నో సంవత్సరాలుగా ఐపీఎల్లో అసాధారణ ప్రదర్శన చేస్తూ ఈ ఐపీఎల్ సీజన్లో బెస్ట్ బౌలర్ గా నిలిచిన సందీప్ శర్మకు జట్టులో చోటు కల్పించుంటే బాగుండేది. మూడవ తప్పిదం విషయానికి వస్తే ఈ సీజన్లో మహమ్మద్ సిరాజ్ చాలా చెత్త బౌలింగ్ చేశాడు. అలాంటి బౌలర్ను బీసీసీఐ మెయిన్ స్క్వాడ్ లోకి సెలెక్ట్ చేసింది. సిరాజ్ కు బదులు ఈ సీజన్లో బాగా బౌలింగ్ చేస్తూ ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన నటరాజన్ కు చోటు కల్పించి ఉంటే బాగుండేది. ఇక 4వ తప్పిదం ఏంటంటే రిజర్వ్ ఓపెనర్ గా గిల్ ని తీసుకోవడం పెద్ద బ్లండర్ అనే చెప్పాలి. గిల్ కు బదులుగా అసాధారణ ఫామ్ లో ఉన్న రుతురాజ్ గైక్వాడ్ కు రిజర్వ్ లో చోటు కల్పించి ఉండాల్సింది. ఇక చివరి తప్పిదం విషయానికి వస్తే ఆవేష్ ఖాన్ ను ఏ బేసిస్ కింద రిజర్వ్ బౌలర్ గా తీసుకున్నారో అర్థం కావడం లేదు. సందీప్ శర్మ, నటరాజన్ అంత అద్భుతంగా బౌలింగ్ చేస్తుంటే వారికి కనీసం రిజర్వ్ లో స్థానం దక్కలేదు. ఆవేశం స్టార్ ఆవేష్ ఖాన్ ను మాత్రం సెలెక్ట్ చేశారు. ఈ మొత్తం స్క్వాడ్ చూస్తుంటే మరీ అంత గొప్పగా అయితే కనిపించడం లేదు. కాబట్టి టీ20 ప్రపంచ కప్ పై ఎక్కువ హోప్స్ పెట్టుకోకపోవడమే మంచిది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.